ఐదవ విషయం చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు ఆయన సమస్తాన్ని తగ్గించుకుంటున్నాడు. ఒకప్పుడు బలవంతుడు, ఒకప్పుడు క్రైస్తవులను చంపినవాడు, ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు, ఒకప్పుడు సౌలు అనే పేరు వింటేనే క్రైస్తవులకి గుండెలో గజగజ వణుకు పుట్టేది. సౌలు అంటేనే దడ, సౌలు అంటేనే భయము, సౌలు అంటేనే అక్కడ వస్తున్నాడని చెప్తే అందరూ కూడా వణికిపోయేవారు. ప్రేమైన దేవుని, ఇంత బలవంతుడు క్రీస్తులో బలహీనుడుగా మారిపోయాడు. ఇంత బలవంతుడు, ఇంత శక్తిమంతుడు క్రీస్తు కొరకు హింసింపబడ్డాడు, క్రీస్తు కొరకు నిందింపబడ్డాడు, క్రీస్తు కొరకు అవమానపడ్డాడు, క్రీస్తు కొరకు బాధింపబడ్డాడు, క్రీస్తు కొరకు చంపబడ్డాడు. ప్రేమైన దేవుని వారలారా, ఒక మాటలో చూడాలంటే పౌలులో తగ్గింపు కనబడుతుంది. మనం ఎప్పుడు బలవంతులం అంటే తగ్గింపుగా ఉంటే మన బలవంతులము. చాలామంది ఏమనుకుంటారంటే నేను హెచ్చుగా ఉంటే అప్పుడే బలవంతుడిని అని, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే అప్పుడే నేను బలవంతుడిని. కాదు. ఏమండి, చాలామందికి కొద్దిగా ఇల్లు కట్టుకుంటేనే, లేకపోతే చర్చి అయితేనే, లేకపోతే మంచి వాక్యం చెప్తేనే, లేకపోతే మంచి పాటలు పాడితేనే, లేకపోతే దేవుని కొరకు ఒక 10,000 20,000 ఇస్తేనే, 1,00,000 రూపాయలు ఇస్తేనే, లేకపోతే ఒక అందమైన భార్య వస్తేనే, లేకపోతే అందమైన భర్త వస్తేనే, లేకపోతే ఒక ఉద్యోగం వస్తేనే, లేకపోతే ఒక మంచి వ్యాపారం అయితేనే, లేకపోతే ఒక మంచి పంట వస్తేనే, ఏదో ఒకటి మనకు కలిసి వస్తే ఇంకా మనంతటి వాళ్ళము లేవనుకుంటాం మనము. ఏమండి, అది ఇక్కడ గమనించండి. పౌలు గారు ధనములో బలవంతుడు, మరి బలములో బలవంతుడు, విద్యలో బలవంతుడు, జ్ఞానములో బలవంతుడు, అన్ని విధాలుగా బలవంతుడిగా ఉన్న క్రీస్తు కొరకు తగ్గింపబడ్డాడు, క్రీస్తు కొరకు తగ్గించుకున్నాడు. మనం ఎప్పుడు బలవంతులం అంటే తగ్గించుకున్నప్పుడు బలవంతులము. మనం చాలామంది ఏమనుకుంటారంటే హెచ్చించుకుంటే మన బలవంతులం అనుకుంటారు. కాదు, తగ్గించుకుంటేనే మన బలవంతులము. తగ్గింపగలిగిన వారి జీవితము మెరిగింపబడుతుంది, వెలిగింపబడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితము వెలిగింపబడుతుంది, వారు బలవంతులని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మన సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. దేవునికి స్తోత్రం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. నువ్వు సాత్వికంగా ఉంటే నీ శరీరానికి ఘనత వస్తుంది. నువ్వు తగ్గింపగలిగిన వాడిగా ఉంటే నీ శరీరానికి నీకున్న ఆకారానికి ఒక మంచి పేరు వస్తుంది. ఈయన చాలా మంచివాడు అని. నువ్వు గర్వంతో నిండితే నీ శరీరానికి అవమానం. సాత్వికమైన మనసు శరీరమునకు ఏంటట? జీవం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. ఈరోజు చాలామందికి ఈ యొక్క లక్షణం లేకపోయింది. ప్రేమైన దేవుని వర్లరా,